వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మాకు కలశం ఆచారం లేదు అని కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. కలశం ఆచారం లేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుపుతాను. అలాగే నేను మొదటి వారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు వాళ్ళ యొక్క సందేహాలను. ఆ సందేహాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుపుతాను. శ్రావణ మాసం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. మన ఇల్లు కూడా కలకల్లాడుతూ నీట్గా ఉండాలి. ఇంకా శ్రావణ శుక్రవారం వచ్చింది అంటే ఇల్లు దేవాలయంలాగా కనిపించాలి. ఇంటి ముందు వాకిలి నిండుగా అలంకరించుకోవాలి. వాకిలి చూసే అమ్మవారి ఇంట్లో అడుగు పెడుతుంది అంటారు. అందుకే వాకిలి నిండుగా అలంకరించుకోవాలి. గడపలకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టాలి. ఆ తర్వాత ఇంట్లో మనం అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అమ్మవారికి మనం ఏమైతే సమర్పించాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని ఆ తర్వాత ప్రశాంతంగా పూజ మొదలు పెట్టుకోవాలి. ఒకవేళ వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ చేయలేదు, చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చండి. దీనికి ఆచారం అంటూ ఏమీ ఉండదు. మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఒకవేళ కలశం పెట్టుకోవడం ఆచారం లేదు అనుకుంటే కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. లేదా మేము వరలక్ష్మి వ్రతం చేయలేము అసలు అనుకునే వాళ్ళు కూడా పూజా మందిరంలో ఆ అమ్మవారిని పూజించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించవచ్చు. అలాగే బట్టలు కూడా పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు. మనం పీఠం పెట్టుకున్నాము అంటే ఆ అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా అమ్మవారి ధ్యాసలో ఉండిపోతాము. చక్కగా ఇంట్లో ఏదైనా గదిలో ఈశాన్యం బాగాన ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం మీద చక్కగా పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసి బియ్య పిండితో వేయాలి. అది కూడా దాని మీద కుంకుమతో అలంకరించుకొని మనం ఒక జాకెట్ ముక్క కానీ ఒక టవల్ కానీ పరుచుకొని అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటం పెట్టుకునే ముందు ఒక 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి దాని మీద పెట్టుకోవాలి. అయితే వరలక్ష్మి వ్రతం కలశం